ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వీడియోలో నికోలాయితుల గురించి తెలుసుకుందాం. నికోలాయితులు అంటే ఎవరు? నికోలాయితుల బోధ ఏమిటి? నికోలాయితులు ఎక్కడి నుండి వచ్చారు? నికోలాయితుల బోధను యేసు ప్రభువారు ఎందుకు ద్వేషించారు? అసలు వారి బోధ ఏమిటి? వారి క్రియలు ఏమిటి? అనేటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. నికోలాయితుల గురించినటువంటి మాట ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అయితే బైబిల్ గ్రంథంలో నికోలాయితులను గురించి 2 చోట్ల మాత్రమే వ్రాయబడి ఉంటుంది. అది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో ఎఫెసీ సంఘాన్ని గురించి రాసినటువంటి సందర్భంలోను, మరియు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో పెర్గమ సంఘాన్ని గురించి రాసిన సందర్భంలో మనం చూస్తాం. అయితే ఈ 2 సందర్భాలలో మనం ఒకే మాటను యేసు ప్రభువారు ఈ సంఘాలను ఉద్దేశించి నికోలాయితులను గురించి చెప్తాడు. అదేమిటంటే, నికోలాయితుల బోధలను, నికోలాయితుల క్రియలను నేను ద్వేషించుచున్నాను అని యేసు ప్రభువారు చెప్పడం మనం గమనించవచ్చు. అసలెంతకీ ఈ నికోలాయితులు ఎవరు? వారి పేరునకు అర్థమేమిటి మనం తెలుసుకుందాం. నికోలాయితులు అనే పేరు గ్రీకు పదమైన నికోలావోస్ అనే పదం నుండి వస్తుంది. ఈ పేరు 2 పదాలను కలిగి ఉంటుంది. అవేమిటంటే, మొదటిగా నికోలస్ మరియు లావోస్. నికోలస్ అనే గ్రీకు పదానికి లోబరుచుకోవడం లేదా కాంకర్ అని అర్థం. లావోస్ అనే గ్రీకు పదానికి ప్రజలు అని అర్థం. మొత్తం కలిపితే నికోలాయితు అనే పదానికి ప్రజలను లోబరుచుకునేవాడు అని అర్థం వస్తుంది. ఇక నికోలాయితులు ఎక్కడి నుండి వచ్చారు? వారి నాయకుడు ఎవరు అని గనక మనం గమనించినట్లయితే, ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అనగా ఆది సంఘ పితరులు అయినటువంటి ఇరేనియస్, హిపోలిటస్, ఎపిఫెనస్, జెరోమ్ వీరు చెప్పినటువంటి ప్రకారం ఈ నికోలాయితులు ఆరంభ నాయకుడు అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనంలో సంఘ పరిచర్య కొరకు ఆత్మ నింపుదల కలిగినటువంటి 7 సంఘ పెద్దలలో ఒకడు అయినటువంటి నికోలసు. అపోస్తుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివినట్లయితే, అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పేది. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, కొరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొక వాడును నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. యేసు ప్రభు వారి శిష్యులు మొదటి 12 అపోస్తుల తరువాత పరిశుద్ధాత్మ అభిషేకం పొంది అపోస్తుల చేత ఎన్నుకోబడినటువంటి మొట్టమొదటి వ్యక్తులు ఈ 7 సంఘ పెద్దలు. అందులో ఒకడు ఈ నికోలసు. మరి ఇలాంటి ఆత్మ జ్ఞానముతో నిండుకొని మంచి పేరు పొందినటువంటి సంఘ నాయకుడైనటువంటి నికోలసు దేవుడు ద్వేషించే విధంగా ఎలా అయ్యాడో మనం తెలుసుకుందాం. తెలుగు బైబిల్లో యూదా మత ప్రవిష్టుడు అంతియొక వాడు అని ఉంటుంది. కానీ ఒరిజినల్ లాంగ్వేజ్ అయిన గ్రీకులో మరియు ఇంగ్లీష్ భాషలో ప్రోసలైట్ ఆఫ్ యాంటియోక్ అని ఉంటుంది. ఈ ప్రోసలైట్ అనే పదానికి అర్థం ఏమిటంటే, విగ్రహారాధన నుండి, అన్య మతం నుండి యూదా మతంలోనికి మారినవాడు అని అర్థం. నికోలాయితు అనే వ్యక్తి పుట్టుకతో యూదుడు కాదు. ఇతడు 2 సార్లు మారు మనసు పొందినవాడు. మన దేశ పరిస్థితి భాషలో చెప్పాలి అంటే, ఇతను 2 సార్లు మతం మారినవాడు. మొదట అన్య మతం నుండి యూదా మతంలోనికి, యూదా మతంలో నుండి క్రిస్టియానిటీలోనికి వచ్చినవాడు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే, నికోలస్ అనబడేటువంటి ఈ వ్యక్తి ఒకదానికి కట్టుబడి ఉండేటువంటి స్వభావం కలిగినవాడు కాదు. ఏది కొత్తగా కనిపిస్తే, ఏది ఆసక్తికరంగా కనిపిస్తే అటువైపు మొగ్గు చూపి దానిని అవలంబించేటువంటి స్వభావం కలిగినవాడు. ఇతడు నిలకడలేనటువంటి స్వభావం కలిగినవాడు. అయితే ఆది సంఘ కాలంలో భయంకరంగా ఉన్నటువంటి రాంగ్ టీచింగ్ ఏమిటంటే గ్నోస్టిసిజం. యేసు ప్రభువారి యొక్క మానవత్వాన్ని కూడా వాళ్ళు తిరస్కరిస్తూ సంఘంలో బోధించేవాళ్ళు. అయితే ఈ నికోలస్ అనబడేటువంటి వ్యక్తి కొంతకాలం క్రైస్తు సహవాసములో ఆత్మచేత నడిపింపబడుతూ ఈ సంఘములో పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి తరువాత ఈ లోకపు బోధలకు, తప్పుడు బోధలకు లొంగిపోయి వాటి వైపు తప్పిపోవడం జరుగుతుంది. ఈ విధంగా తన సొంత సిద్ధాంతాలను, సంఘాన్ని తప్పుత్రోవ పట్టించేటువంటి సిద్ధాంతాలను నేర్చుకోవడం మొదలు పెడతాడు. అంత మాత్రమే కాకుండా తను నేర్చుకున్నటువంటి సిద్ధాంతాలను, తను అవలంబించేటువంటి క్రియలను సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు బోధిస్తూ సంఘాన్ని తప్పుత్రోవ పట్టించే విధముగా తన పనులు మొదలు పెడతాడు. ఎవరైతే తన బోధనను నమ్మి తన క్రియలను అవలంబించి ఎవరైతే తనకు సపోర్టుగా ఉన్నారో వారందరినీ నికోలాయితులు అని పిలుస్తారు. నికోలస్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు నికోలాయితుల బోధ లేదా నికోలాయితుల క్రియలు అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. నికోలాయితుల బోధన గురించి తెలుసుకోవడానికి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడినటువంటి క్లూను బట్టి మనం గమనిస్తే, నికోలాయితుల బోధనను, క్రియలను గురించి ప్రస్తావించబడినది ఎఫెసీ సంఘము మరియు పెర్గమ సంఘమును గురించినటువంటి సందర్భంలో. రెండవది, నికోలాయితుల బోధను పరిశుద్ధాత్మ దేవుడు
బిలాము బోధతో కంపేర్ చేసి వ్రాయడం జరుగుతుంది. ఈ విషయాలను మనం గమనించినట్లయితే ఎఫెసీ సంఘము, పెర్గమ సంఘమును మనం గమనించినట్లయితే ఎఫెసీ సంఘము ఎఫెసీ పట్టణంలో ఉంటుంది. ఈ ఎఫెసీ పట్టణము విగ్రహారాధనకు పెట్టింది పేరు. ఈ ఎఫెసీ సంఘాన్ని గురించినటువంటి పూర్తి వివరణ కొరకు ఎఫెసీ పత్రికను గురించినటువంటి ఒక వీడియో నేను చేశాను. ఆ వీడియోను చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొత్తంగా ఎఫెసీ పట్టణాన్ని గురించి మనం గమనిస్తే ఎఫెసీ పట్టణంలో ఫేమస్ దేవత అర్తమీ దేవత. ఈమెనే డయానా అని కూడా పిలుస్తారు. ఆ దేవత టెంపుల్ ఎఫెసీ పట్టణంలోనే చాలా పేరు ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. ఆ దేవతలను ఆరాధించే సమయంలో వికృతమైనటువంటి చేష్టలు చేస్తూ లైంగికపరమైనటువంటి కార్యాలతో ఆ దేవతలను పూజించేవారు. ఈ విధముగా నికోలాయితుల బోధ కూడా క్రైస్తవులను లోక ఆచారాలతో విగ్రహారాధన సంబంధమైన క్రియలు చేయడంలో ఎటువంటి తప్పు లేదని, లోకంతో రాజీ పడే క్రియలు చేయడానికి బోధించటం మొదలు పెడతారు. నికోలాయితుల బోధను బిలాము బోధలతో పోల్చి రాయడం బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం. బిలాము బోధలను గురించి మనం గమనించినట్లయితే బిలాము గురించి మనందరకు తెలిసిన విధంగా బిలాము బోధలో 2 ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. మొదటిది విగ్రహాలకు అర్పించిన వాటిని తిననట్లు ప్రజలను ప్రేరేపించటం. రెండవది సెక్షువల్ ఇమ్మోరాలిటీ అనగా లైంగికపరమైనటువంటి పాపాలను దేవుని ప్రజలైనటువంటి వారు చేసే విధంగా ప్రేరేపించటం. బిలాము ఇశ్రాయేలు ప్రజలను మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేసేటట్లుగా సలహాను బిలాము బాలాకుకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనం గమనించినట్లయితే నికోలాయితులు అనబడేవారు దేవుడిచ్చినటువంటి పవిత్రమైన వివాహ బంధం నుండి వదిలి క్రైస్తవులు వ్యభిచార క్రియలను చేయనట్లు, దీని కోపము వారి మీదికి వచ్చినట్లు బిలాము బోధ ప్రేరేపిస్తుంది. నేను మోయాబీల గురించి ఒక వీడియో చేశాను, దాన్ని కూడా మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడండి. వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారి యొక్క విగ్రహారాధన క్రమం ఏమిటి, దేవుడు వారిని ఎందుకని చంపమన్నాడు అనేటువంటి విషయాలను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక మనం నికోలాయితులను గురించి గమనించినట్లయితే సంఘ నాయకుడు, సంఘ పెద్ద అయినటువంటి నికోలస్ ఈ విధంగా దేవుని మార్గంలో నడిచేటువంటి వాడు, ఆత్మచేత నింపబడినటువంటి వాడు, మంచివాడిగా పేరు పొందుకున్నటువంటి వాడు, దేవుని చేత సంఘ పరిచర్య కొరకు ఎన్నుకొనబడిన వాడైన నికోలస్ ఈ విధంగా దేవుని మార్గముల నుండి తప్పిపోయి లోకంతో, లోక విధానాలతో కలిసిపోయి ఈ లోక సంబంధమైన విషయాలకు రాజీ పడిపోయి తనతో పాటు అనేక మందిని విగ్రహ సంబంధమైన వాటి వైపు, వ్యభిచార సంబంధమైన వాటి వైపు, దేవుని ప్రజలను సాతాను వైపు తిప్పేటువంటి పనులను చేస్తూ వచ్చాడు. ఈ రోజుల్లో కూడా అనేక మంది సంఘ నాయకులు, సంఘ పెద్దలుగా పిలువబడుతున్నటువంటి వారు తప్పుడు సిద్ధాంతాల వైపు తిప్పుతూ ఉన్నారు. వాక్యంలో లేనటువంటి విషయాలను, వాక్య విరుద్ధమైనటువంటి విషయాలను అవలంబించే విధముగా సంఘ పెద్దలైనటువంటి వారు చేస్తూ ఉన్నారు. దేవుని శిక్షకు గురవుతారనేటువంటి విషయము తెలుసుకొని జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. క్రైస్తవులు కూడా సంఘ నాయకులు, సంఘ పెద్దల విషయాలలో, వారి యొక్క బోధల విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. వారి బోధలు, వారి క్రియలు వాక్యానుసారముగా ఉన్నాయో లేదో పరిశీలించి దేవుని మార్గంలో నడిచే విధంగా జాగ్రత్తలను కలిగి ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎం చర్చని ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా సందేహాలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.